నమస్తే అండి. కొద్ది రోజుల క్రితం నేను హార్వర్డ్ యూనివర్సిటీతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యుద్ధం ప్రకటించడం గురించి ప్యాషనెట్‌గా ఒక వీడియో పెట్టాను. దానికి అప్డేట్ ఇది. లా ఫర్మ్స్ మెడలు వంచి వాళ్ళ చేత ఒడిగిం చేయించుకోవటానికి ఒప్పందాలు రాయేసుకున్నాడు. డ్యూ ప్రాసెస్‌కి తిలోదకాలిచ్చి ఎట్లా పడితే అట్లా ప్రజలను అరెస్ట్ చేసి ఇక్కడ అమెరికాలోనే వేరే జైలుకి తీసుకెళ్తున్నాడు. లేకపోతే ఎల్ సాల్వడార్‌లో కాన్సంట్రేషన్ క్యాంప్స్‌కి తీసుకెళ్తున్నాడు. మూవ్ ఫాస్ట్ అండ్ బ్రేక్ థింగ్స్. అది అతని మాట. అదే సిద్ధాంతంతో వెళ్తున్నాడు ముందుకి. అలాగే పథకం ప్రకారం యూనివర్సిటీస్‌ని టార్గెట్ చేస్తున్నాడు. అలా ఆ టార్గెటింగ్‌లోనే హార్వర్డ్‌ని టార్గెట్ చేశాడు. హార్వర్డ్ ప్రతిఘటించింది. ఇది అందరికీ తెలిసిన న్యూసే. దాని గురించి కొంచెం అప్డేట్స్. ఈ వీడియోకి ముఖ్యమైన ఫోకస్ వచ్చి ఈ లెటర్ అండి. ఈ లెటర్ ఏప్రిల్ 11వ తారీఖున పంపించారు. నేను ముందు చేసిన వీడియోలో దీని గురించి డీటెయిల్‌గా చెప్పాను. ఇట్స్ ఎసెన్షియల్లీ రాన్సమ్ డిమాండ్. నువ్వు పలానా చేయకపోతే నీకు ఫండ్స్ పీకేస్తాము అనేది ఇది. సో దీని గురించి న్యూయార్క్ టైమ్స్‌లో వై హార్వర్డ్ డిసైడెడ్ టు ఫైట్ బ్యాక్ అనే ఒక ఆర్టికల్ వచ్చింది. ద యూనివర్సిటీ విల్ నాట్ సరౌండెడ్. ఆ లెటర్‌లో ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెల్ సివిల్ బట్ ఫ్రస్ట్రేటెడ్. The tone of that letter. The officials, one from the Department of Education, one from the Department of Health and Human Services, and one from General Services Administration. Very higher up attorneys. వాళ్ళు సైన్ చేసిన లెటర్ అది. వీళ్ళంతా సీనియర్ లాయర్స్ అండి. సీనియర్ లాయర్స్ సైన్ చేశారు ఇది. ఆ డిపార్ట్మెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దీస్ 3 ఏజెన్సీస్. ఇది మిస్టేకెన్‌గా పంపించామని చెప్తున్నారు. అది అసమర్థత, మూర్ఖత్వమా, లేకపోతే పొగరబోతనం, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటమా? దట్ ఈస్ ద యాటిట్యూడ్ యు ఆర్ సీయింగ్ ఇన్ ఆల్ దిస్. ఈ హార్వర్డ్ ప్రతిఘటించడానికి తీసుకున్న నిర్ణయం ఉంది చూసారా? దిస్ ఎఫెక్టెడ్ ద మొరల్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ జస్ట్ యూనివర్సిటీస్ అండి. ఇప్పుడు 350, 360 year old ఇన్స్టిట్యూషన్తో పెట్టుకున్నాడు. హార్వర్డ్ ఈజ్ రిచెస్ట్ యూనివర్సిటీ. $53 billion ఎండోమెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. $2 billion హిట్ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ఫర్ హార్వర్డ్. నేను చెప్పాను హార్వర్డ్ ప్రజానీకానికి ఏమిచ్చింది అనేది కేవలం ఒక హార్వర్డ్ మెడికల్ స్కూల్కే ఫోకస్ చేసి చెప్పాను. అన్నిటికీ మించి ఈ హార్వర్డ్ ప్రతిఘటించిన విధానం చూసి అందరికీ ఒక రకమైన ఉత్సాహం వచ్చింది. యూనివర్సిటీ సర్కిల్స్లో దర్ థ్రిల్డ్. మీకు ఈ ఆర్టికల్లో చెప్పేది జడ్జ్ జే మైకల్ లొడిక్ అని ఈయన కన్జర్వేటివ్ అంటారు. I think Reagan appointee, extreme conservative అనమాట. But he's a man with good heart and he believes in what he believes, but he follows the law. He started speaking out against Trump administration way back 2020లోనే. ఆయన అనేది this is of momentous significance. This should be turning point in the president's rampage against American institutions. This is a good thing. Also, నేను వీకెండ్ చేసిన లైవ్ షోలో చెప్పాను, there are so many screw ups from this administration and also green shoots అన్నాను. ఆశల మొలకలు వస్తున్నాయి. ఒకటి ఇన్కాంపిటెన్స్, అరగెన్స్, ఇవన్నీ దే ఆర్ దేర్. కానీ ఆ ప్రతిఘటనకు కూడా కొమ్ములు మొలుస్తున్నాయి. అది హర్షించదగ్గ విషయం. న్యూయార్క్ టైమ్స్లో లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇచ్చారు, విచ్ యూనివర్సిటీస్ హీఈస్ టార్గెటింగ్ అనేది. హార్వర్డ్ యూనివర్సిటీ ఆఫ్ కోర్స్ దీని గురించి మాట్లాడాం. హార్వర్డ్ ఒక్కటే కాదు, బ్రౌన్ యూనివర్సిటీ, ఐవీ లీగ్ స్కూల్, కొలంబియా ఐవీ లీగ్ స్కూల్, 500 బ్రౌన్ యూనివర్సిటీకి 510 million, కొలంబియాకి 400 million, కార్నెల్ ఐవీ లీగ్ స్కూల్ దానికి $1 billion హిట్ చేశాడు. నార్త్ వెస్టర్న్ 790 million, the University of Pennsylvania 175 million. This is the university where he studied at. అండ్ ప్రిన్స్టన్, అనదర్ ఐవీ లీగ్ స్కూల్. ఇంటర్నెట్లో సర్క్యులేట్ అయ్యే జోక్ ఏంటంటేనండి, ఎందుకు వీటన్నిటిని టార్గెట్ చేస్తున్నాడంటే, అతని సుపుత్రుడు బ్యారన్ ట్రంప్ ఏ యూనివర్సిటీలోకి అడ్మిషన్ రాలేదు, అందుకని వాటిని టార్గెట్ చేస్తున్నాడు అన్నారు. దట్ మే ఈవెన్ బి ద రీజన్ వై హీఈస్ టార్గెటింగ్ దట్. ఈ అంశం మీదనే ఈ వీకెండ్ చేసిన షోలో కొంచెం డిస్కషన్ నడిచింది, అది ఇక్కడ జత చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ఫుల్. ఇందాక ఈ ఇన్కాంపిటెన్స్ గురించి ఇంకోటి చెప్పాలని, ఎందుకని అది స్క్రీన్ మీద పెట్టాను. ఈ వారం జరిగిన గుడ్ న్యూస్ లో ఐఎమ్ యాక్చువల్లీ సీయింగ్ దీన్ని ఏమంటారు, గ్రీన్ షూట్స్ అంటారు, ఎడారిలో మొలకలు. అందుకే నేను ఏదో భావుకత్వం పోయి ఒక వీడియోకి అదే పెట్టి, ఎడారిలో మొలకలు అని.
ఆ గ్రీన్ షూట్స్లో ఒకటి ఏంటంటే నేను యాక్చువల్గా దీని గురించి కూడా మాట్లాడదాం అనుకుంటా, యూనివర్సిటీస్ గురించి. మీరు మధ్యలో ఒక వీడియో కూడా చేశారు హార్వర్డ్ హార్వర్డ్ యూనివర్సిటీ, ఎందుకంటే ఐ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. ఎందుకు సో ఇట్ కైండ్ ఆఫ్ baffles your mind. నేను ఐ డోంట్ వాంట్ నేమ్ మై ఫ్రెండ్స్ అండ్ దెన్ ఎంబరాస్ దెమ్. డైరెక్ట్గా నన్ను ఎవరేం అనలేదు. వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేసి చూసి ఐ వాజ్ షాక్డ్. ఏంటి, దే ఆర్ ట్రంప్ సపోర్టర్స్. అసలు ఈ ఫ్రెండ్స్ సర్కిల్లో అబ్జర్వ్ అయిన దాన్ని బట్టే నేను ఏదేదో చేయాలరా బాబు, కనీసం నా ఫ్రెండ్స్ మైండ్ అన్నా మార్చగలిగితే చాలు అనుకున్నా మొదలుపెట్టా. వాట్ దే వర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఈస్ యూనివర్సిటీస్ గురించి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ గురించి డెరగేటరీగా మాట్లాడతాం. వాడు జేడి వ్యాన్స్ లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరం ఒక కాన్ఫరెన్స్లో స్పీచ్ ఇచ్చాడు. ఐదర్ ద theme of the conference or his own title of the talk is universities are the enemy. Universities are the enemy. So they are approaching with that. ఈ హార్వర్డ్ కి పంపించిన లెటర్ లో, ఐ మీన్ ఇది లాస్ట్ ఫ్రైడే, నిన్న ఫ్రైడే కాక లాస్ట్ ఫ్రైడే April 11th పంపించారు. మండే లోపు హార్వర్డ్ తిప్పికొట్టింది, గట్టిగా కొట్టింది. సో యూనివర్సిటీ సర్కిల్లో జరిగిన సంభాషణ చెప్తాను అన్నమాట. ఇదంతా ఉంటది. ఇప్పుడు you don't know where the hits are coming from, you are just completely baffled. ఇంకో వీడియోలో చెప్పినట్టు నేను move fast and break things, right? And he was breaking Columbia folded, ఇవన్నీ అయిన తర్వాత, so I mean the faculty senate, we are just saying like what are we going to do if he comes after our university? ఇట్లా కాన్వర్సేషన్ నడుస్తున్నప్పుడు when Harvard stood up, just that ఫైటింగ్ స్పిరిట్ చూపించారు చూసారా, ఇట్ బాయిడ్ ఆల్ ద స్పిరిట్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ప్రొఫెషన్ అండ్ ప్రొఫెసర్స్. సో దాని వెనకాల వాళ్ళు లెటర్ పంపించిన తర్వాత హార్వర్డ్ ఇచ్చిన రిప్లైకి భయపడ్డారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. అది న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్. ట్రంప్ అఫీషియల్స్ బ్లేమ్ మిస్టేక్ ఫర్ సెటింగ్ ఆఫ్ కాన్ఫ్రంటేషన్ విత్ హార్వర్డ్. అంటే హార్వర్డ్ రా చూసుకుందాం ఉంది, తూచి నేను అది ఆ లెటర్ నీకు పంపించాలనుకోలేదు. అంటే ఇప్పుడు 2 అంటే సార్ అంటే 100% అంటే ఇప్పుడు మనం అంటే విధానాల పరంగా రెండు పార్టీలకి కొన్ని మౌలికమైన విషయాల్లో వ్యత్యాసం ఉండొచ్చు. దే కెన్ అపోజ్ థింగ్స్. కాకపోతే వెన్ యూ ఆర్ ఇన్ పవర్, రెండిట్లోనూ ఏది రైట్ అనిపిస్తుంది, ఏది రైట్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ అంటే ప్రొఫెసర్స్ ఉంటారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వీళ్ళందరితో స్టడీ చేసి ఓకే ఈ పాలసీ అనుకుంటున్నాము, ఈ పాలసీలో మంచి ఏంటి చెడు ఏంటి అని డిస్కస్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి, 2 days 1 day అవర్ ఏదో ఒకటి రిపోర్ట్ ఇవ్వండి, దాన్ని స్టడీ చేసినాక మనం దాన్ని ముందుకెళ్దాం అనుకుంటే బాగానే ఉంటుంది. ఇట్లా లేకుండా తత్తరాశాలు వేస్తేనే ఇట్లా హార్వర్డ్ లాంటివి ఇష్యూస్ వస్తుంటాయి. అంత తొందరగా ఏదో పొద్దున్నే పంపించి మధ్యాహ్నానికి మీకు పంపిద్దాం అనుకోలేదు, ఇంకో యూనివర్సిటీ పంపిద్దాం అనుకున్నాం అంటే అంటే మీకు కనీసం ఆ లెటర్ డ్రాఫ్ట్ చేసుకునే వాళ్ళు దొరకడా? లేదు, నేను పెట్టిన వీడియో, ఐ వాంట్ ద వ్యూవర్స్ టు go and watch that Harvard video. It's one of the most passionate things I said. And I normally don't write any script. చిన్న బుల్లెట్ పాయింట్స్ ఇక్కడ ఈ పేపర్ మీద రాసుకునేది చెప్తాను, అవి కూడా రాసుకున్నట్లేను. ఐ జస్ట్ స్పోక్ ఫ్రమ్ మై హార్ట్ అండ్ దట్ వన్. ఇట్స్ సాడ్. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్, ఐ థింక్ yesterday or day before yesterday, it's a 250th anniversary of Paul Revere, the Boston నార్త్ చర్చ్ ఏదో ఉంది కదా, ఓల్డ్ నార్త్ చర్చ్ ఏదో ఉంది. సో 250th anniversary. సో డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అయిన తర్వాత రెవల్యూషనరీ వార్ ఇదంతా స్టార్ట్ అవడానికి, దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. ఇది బాస్టన్ టీ పార్టీ, ఆ తర్వాత ద ఫస్ట్ వన్. హార్వర్డ్ predates that, something like 350 years old. It's 100 years older than United States. అలాంటి యూనివర్సిటీతో పోయి పెట్టుకున్నాడు. ప్రాబ్లం సార్ అంటే మనుషులు కూడా ఇప్పుడు తిరుపతి కొండ మెట్లెక్కుతుంటాం అనుకోండి, అప్పుడు ఇప్పుడు పులో సింహం ఏదో కనిపిస్తుంది, ఎందుకంటే అడవి పంతరాల నుంచి మెట్లెక్కాలి, కనిపించింది కదా అని చెప్పి మెట్లెక్కడం మానేస్తామా?
ఆ పుల్లొచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది ఒక పాలిసీ పెట్టుకొని, ఓకే పులుల్ని లేకపోతే మనం ఓవర్ బ్రిడ్జ్ చేసుకొని పైనుంచి వెళ్దాము. కింద నుంచి పులులు వెళ్ళిపోతాయి. లేకపోతే కంచె కట్టుకుందాము. అట్లాంటి ఏదో ప్లాన్ చేసుకోవాలి కదా! మీరిప్పుడు కొత్త భయాలు పెడుతున్నారు అక్కడ. ఆ! నిజంగా పుల్లున్నాయా? తిరుపతి కొండ మీద? ఈయన అట్లాగే ఉన్నాడు కదా సార్ ఈయన. ఈయన మన మ అంటే అంటే అయింది సార్. అంటే అంటే దగ్గర దగ్గర 3 ఇయర్స్ బిఫోర్ జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానంలో కింద నుంచి ఒక పులొచ్చి ఒక చిన్న పాపని తినేసింది. అంటే అయ్య బాబోయ్! సో, కొరికేసినప్పుడు అప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నది ఏంటంటే కింద నుంచి పైకెళ్ళే ప్రతి భక్తుడికి ఒక కర్ర ఇచ్చి పంపిస్తాము. ఆ కర్ర పట్టుకొని ఏదైనా పులొస్తే కర్రతో కొడతారంట. అంటే అంటే ఇలాంటి పాలిసీలు అంటే అసలు గవర్నమెంట్‌లో ఉన్నోళ్ళు ఇలాంటి ఆలోచనలు చేసినప్పుడు అసలు ఇది విచిత్రంగా అనిపిస్తుంది సార్. చాలా అంటే ఇదా మనం ఎన్నుకున్న ప్రభుత్వం. మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఆలోచనలు ఇలా ఉంటాయా? ఇలా కాదు కదా ఉండాల్సింది. అంటే ఇప్పుడు పులులొస్తుంది అంటే దానికి ఏం చేయాలి అని ఒక పాలిసీ డెసిషన్ తీసుకొని ఇక్కడ ఇది కడదాము, ఇది ఇట్లా చేద్దాము. లేకపోతే అంటే ఆ పులులు రావడానికి కూడా మీకు తిరుపతిలో పులులు రావడానికి కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య 'పుష్ప' సినిమా వచ్చింది చూడండి. రెడ్ శాండిల్‌వుడ్ స్మగ్లింగ్ అంతా. ఆ! ఆ అడవుల్లో ఉన్న శాండిల్‌వుడ్ కోయటానికంటే ఎళ్లి శాండిల్‌వుడ్ కోసేటప్పటికి పులులకి ఏది అడవో, ఏది జనారనో తెలియట్లేదు. హుహు. అయి కన్‌ఫ్యూజ్ అయిపోయి ఎటు పడితే అటు ఎళ్తున్నాయి. దాంతో పులులు దారి తప్పిపోయి ఇటొస్తున్నాయి. యాహ్! మామూలుగా అయితే మనకి వి హావ్ ఎ గెస్ట్. సో లెట్ మీ జాయిన్ హిమ్. హలో నమస్తే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దేర్ ఆర్ మోర్ వీడియోస్ that are derivation of the weekend live show. Please watch all of them. Thank you.